శుభోదయం, కూర్చోండి. ధన్యవాద్. నేను మీకు నిన్న భగవద్గీత శ్లోకస్ నేర్పించాను కదా, అందరూ నేర్చుకున్నారా? నేర్చుకున్నాం టీచర్. అయితే చెప్పండి. హలో. పునీత్, ఇట్రా. చెప్పండి మేడం. అందరూ అంత మంచిగా భగవద్గీత శ్లోకాస్ చెప్తుంటే నువ్వేంటి నోరు మీద పెట్టలేదు? నాకు భగవద్గీత శ్లోకాస్ రావట్లేదు మేడం. వస్తుంది. మనిషి తాను తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు. నువ్వు కూడా వాళ్ళలాగే భగవద్గీత శ్లోకాస్ను రోజూ చదువు, నీకు వస్తుంది. సరే మేడం, ఇక నుంచి ప్రాక్టీస్ చేస్తా. టీచర్ విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడంలో ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా టీచర్? ఎందుకు లేవు. భగవద్గీతలో మనసు నియంత్రణ, ధైర్యం, స్థిరబుద్ధి, బాధ్యత వంటి విషయాలను స్పష్టంగా చెప్పబడ్డాయి. ఇవి చదివే విద్యార్థులకు పరీక్షల సమయంలో మరియు జీవితంలో ఒత్తిడిని సమర్థంగా నియంత్రించడంలో సహాయపడతాయి. నిజాయితీ, కర్తవ్య నిర్వహణ, ఇతరుల పట్ల గౌరవం, సెల్ఫ్ కంట్రోలింగ్ ఇలాంటి విలువలను చిన్నప్పుడే విద్యార్థులలో బలంగా పెంపొందిస్తాయి. నేను కూడా మరికొన్ని విషయాలు చెప్తాను టీచర్. వెరీ గుడ్ భావిక, చెప్పు. ఈ భగవద్గీత భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతి, ఆధ్యాత్మికతను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది టీచర్. బాగా చెప్పావు భావిక. అవును టీచర్, నేను మొన్న టీవీలో చూశాను. భగవద్గీతను అనేక దేశాలలో, విద్యాలయాలలో, యూనివర్సిటీలలో వారి విద్యార్థులకు నేర్పుతున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో సెల్ఫ్ డెవలప్మెంట్ కోసమని కోర్సుగా నేర్పుతున్నారు. ఎప్పుడైతే భారతదేశపు యోగా ప్రపంచవ్యాప్తంగా అయిందో నాటి నుండి మన దేశంలో పుట్టిన భగవద్గీతను అనేక దేశాలకు ఆదర్శమైనదట. భగవద్గీతపై అనేక రీసెర్చ్లు కూడా చేస్తున్నారట మేడం. మరి ఇంత బాగా చెప్తున్నావు, నువ్వు కూడా భగవద్గీత శ్లోకాలను శ్రద్ధ పెట్టి చదివితే నీకు వస్తుంది. సరే మేడం. నిత్యశ్రీ, మరి భగవద్గీత గురించి నీకేమి తెలుసు చెప్పు. అట్లాగే టీచర్, భగవద్గీత మత గ్రంథం కాదు. ఈ భూమిపై మనిషి జీవన విధానాన్ని సక్రమ మార్గంలో నడిపే ఒక అద్భుత మంత్రం. సార్వత్రికమైనది, సార్వజనీనమైనది. మనిషి మనసును నియంత్రించడానికి, భావోద్వేగాలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో మనిషి ఎదుర్కొనే ఎటువంటి మానసిక సంఘర్షణలకైనా భగవద్గీత సమాధానం చెప్తుంది మేడం. టీచర్, నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు టీచర్. వావ్ తరుణి, చెప్పు.
చిన్నపిల్లలకు శ్లోకాలు నేర్పడం ద్వారా మెమొరీ పవర్ మెరుగవుతుంది, ఫొనెటిక్ క్లారిటీ పెరుగుతుంది, భాషా అభివృద్ధి జరుగుతుంది. సంస్కృత భాష శాస్త్రీయంగా నిర్మించబడిన భాష కావటంతో ప్రపంచంలోని కొన్ని స్కూళ్ళు శ్లోకాలను బ్రెయిన్ జిమ్నాస్టిక్స్ లాగా కూడా వాడుతున్నాయి. అందరూ బాగా చెప్పారు. రేపటి తరగతిలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.